రెండు కీలకమైనటువంటి అంశాలు విమాన ప్రమాదాలు. ఖచ్చితంగా మళ్ళీ కుట్ర కోణం అన్నటువంటి చర్చ పెరుగుతున్నటువంటి అంశం. మరి ఆ దిశగా దర్యాప్తులు చేస్తున్నట్టు కనిపించటం లేదు. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉందా, లేకపోతే ప్రభుత్వం ఈ వీళ్ళ దర్యాప్తు నివేదికల తర్వాత చేస్తుందా అన్నది తెలియదు. ఎందుకయ్యా అంటే ఇందులో 3 కోణాలు. వైమానిక శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే అది విమానం పైకి లేచేటప్పుడు 1500 అడుగులు ఎత్తునకి వెళ్ళిపోవాలట డైరెక్ట్గా. ఆ తర్వాత పైకి వెళ్ళాలట. 1500 అడుగుల ఎత్తు మామూలుగా ఇలా వెళ్తుంది కదా, వెళ్ళేసి ఒక్కసారి 1500 అడుగుల పైకి లెగవాలట. ఇక అట్లాగా కంటిన్యూటీ అవుతుందట. అయితే ఇది 670 అడుగులో 665 అడుగులో ఆ రేంజ్లోనే పైకి లేచిందట. దానివల్ల గురుత్వాకర్షణ శక్తి అంటే భూమికి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దానికి లోనై కిందకి కూలిపోయింది. అయితే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఇంజన్స్ పనిచేయలేదా, ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. ఇంజన్లు పనిచేయలేదు అంటే ఖచ్చితంగా తేడా. ఆయిల్ కనుక ఏదో ఆయిల్ స్ట్రక్ అయిందంటారు, దానికి అధికారులు తేల్చి చెప్తున్నారు. ఆయిల్ స్ట్రక్ అయితే కనుక దాంట్లో రిజర్వ్ ఆయిల్ ఉంటుంది, దాని ద్వారా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసేసుకోవచ్చు. ఆయిల్కి సంబంధించిన ప్రాబ్లం ఏమీ లేదు, ఇంజన్సే స్ట్రక్ అయినాయి. వెంటనే ఇప్పుడు ఒక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో కూడా ఆగిపోయినాను, ఇది ఎన్నోసార్లు తిరిగినటువంటిది. 10-11 ఏళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడే జరిగిందంటే సంథింగ్ ఏదో ఉంది అక్కడ. టర్కీకి సంబంధించినటువంటి సంస్థే ఇంజనీరే దీనికి ఓకే చేసేది. టర్కీకి సంబంధించినటువంటి ఎలిబీ సంస్థ ఏదైతే ఉందో ఆ ఇంజనీర్లే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసేది. మొన్న కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చుకుని మరి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ చేయాలి, ఇదిగో ఆయిల్ కరెక్ట్గా ఉంది, రెక్కలు కరెక్ట్గా ఉన్నాయి, చక్రాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇట్లాగ టిక్ పెట్టాక ఆ అదంతా చెక్ చేసిన ఇంజనీర్ సర్టిఫికెట్ ఇచ్చాకనే క్లియరెన్స్ ఇస్తుంది ఏటీసీ, అప్పుడు పైకి వెళ్తుంది. ఇప్పుడు అలాంటి సంస్థ చేతిలో నడిచింది కాబట్టి అదొక అనుమానం. దీనికి తోడుగా తాజాగా ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ట్వీట్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అది కూడా కాస్త విదేశీ భావజాలం ఉన్నటువంటి జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ట్వీట్ కాబట్టి కొత్త చర్చకి తావిచ్చినటువంటి అంశం. అది కూడా కరెక్ట్గా ఈ గొడవ జరుగుతున్నప్పుడు ముందు అతను ట్వీట్ చేశాడు. 2 గంటల ముందు కరెక్ట్గా 2 గంటల్లో ప్లేన్ ప్రమాదం జరుగుతుంది అంటూ ఈ ఫేస్బుక్ అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తి అదిగో ఆ ట్వీట్ చేసినటువంటి అంశం మరొక కీలకమైంది. ఇతని పేరు మదస్సీర్ మహమ్మద్. ఇతను పాట్నా జర్నలిస్టు. ఇతను ఒక ప్లేన్ క్రాష్ జరిగేటటువంటి అవకాశం ఉంది 1 or 2 డేస్లో అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇవన్నిటినీ లింక్ చేసుకుని దర్యాప్తు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.